అందరం ఇచ్చాం. ఏదైతే ఆ రోజు చెప్పామో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని పూర్తిగా నిలబెట్టుకున్నాం. డబ్బుల సమస్య ఉంది, అయినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఒకేసారి మొత్తానికి ఇచ్చాం. 1వ తరగతి 11వ తరగతికి ఇవ్వాలి. వాళ్ళ అడ్మిషన్స్ అవుతానే నెక్స్ట్ డే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నాం. లిక్కర్ షాపులో టాడీ టేపర్స్కి 10% రిజర్వేషన్లు పెట్టాం. దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. అన్నదాత సుఖీభవ కేంద్రం ఎప్పుడైతే ఇస్తారో 3 ఇన్స్టాల్మెంట్లో ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా క్యాలెండర్ కూడా తయారు చేసుకున్నాం. మత్స్యకార భరోసా ఇచ్చాం. 20,000 రూపాయలు చెప్పాం, ఇచ్చాం. ఎన్టీఆర్ భరోసా ఇప్పుడే నేను చెప్పాను. అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశాం. మైక్రో ఇరిగేషన్లో 90% సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అక్వా రైతులకి పవర్ సబ్సిడీకి శ్రీకారం చుడుతున్నాం. సోలార్ కానీ రూఫ్ టాప్ సోలార్ సూర్య గారి కింద 20 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, ఆల్ ఆఫీసెస్ మీద సోలార్ పెట్టే బాధ్యత మీది. ఇంకో పక్కన ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు 100% ఉచితంగా ఇస్తున్నాం, వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేసి అందరూ కూడా సోలార్ పెట్టుకునే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 3 కిలోవాట్స్ వరకు బీసీలకి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మీది. ఇంకో పక్కన అదర్స్కి కూడా 78,000 వరకు సబ్సిడీ ఇస్తాం. 3 కిలోవాట్ల వరకు ఇస్తాం. ఇంకా వాళ్ళు పెట్టుకోగలిగితే అదనంగా పెట్టుకుంటే కరెంటు ఛార్జీల భారం తగ్గుతుంది. ఇంకో పక్కన మీరు చూసినప్పుడు ఆదరణ కింద బీసీలకు ఎస్సీలకు వెల్ఫేర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. 50 యూనిట్లు ఫ్రీ కరెంటు పవర్ లూమ్స్కి ఇచ్చాం. 200 యూనిట్లు హ్యాండ్లూమ్కి ఇచ్చాం. జీఎస్టీ రద్దు చేశాం. ఇంకో పక్క అమరావతి ఇప్పుడే చెప్పాను, పోలవరం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, భోగాపురం అయితే ఎప్పుడో పూర్తి కావాల్సింది పెండింగ్ పడితే ఇప్పుడు దానికి కూడా స్పీడప్ చేశాం. నెక్స్ట్ ఇయర్కి పూర్తి అవుతుంది. హందిరి నీవా ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అదే సమయంలో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసి ఈ సంవత్సరమే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అశ్రద్ధ వహించిన సెక్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క ఇరిగేషన్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఇంకా పక్కన ఇండస్ట్రీ స్టేటస్ని టూరిజానికి ఇచ్చాం. ఓర్వకల్, కొప్పర్తి పనులు కూడా తొందరలోనే ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని రోడ్లు గుంతలు పడిపోయినాయి, చాలా ఇబ్బంది పడ్డారు. వార్ ఫుట్టింగ్లో తీసుకున్నాం. దీనికి కూడా పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్ చేశాం. రోడ్ల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం.